ఓం శాంతి. డెడ్ సైలెన్స్లోకి వెళ్ళే అభ్యాసం చేయండి. బుద్ధి తండ్రి వైపుకు ఉన్నట్లయితే అశరీరులుగా అయ్యేందుకు తండ్రి కూడా మీకు సకాష్ను ఇస్తారు. సత్యయుగ ఆది నుండి కలియుగ అంతిమం వరకు మనం ఏ విధంగా పాత్రను అభినయిస్తాము అన్నది అంతా సాక్షాత్కారం అవుతుంది. మీరు మొత్తం విశ్వం గురించి ఆది నుండి అంతిమం వరకు తెలుసుకుంటారు. మనము ఒకప్పుడు దైవీ గుణాలు గల దేవతలుగా ఉండేవారమని, అసురీ గుణాలు కలవారిగా అయ్యామని, ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు కల దేవతలుగా అవుతున్నాము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి, కొత్త ఇంటిలోకి వెళ్తాము. మనం ఈ శరీరాన్ని వదిలి తిరిగి వెళ్ళిపోతామని, మళ్ళీ తిరిగి వస్తామని మీకు తెలుసు. ఈ విషయాల గురించి ఇంకెవరికి తెలియదు. ఈ డ్రామా గురించి ఎవరికి తెలియదు. ఈ స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి అని ఈ విధంగా ఎవరు గ్యారంటీ ఇవ్వరు. ఇప్పుడు ఇది మన తిరుగు ప్రయాణము అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ బుద్ధి యోగం అటువైపు ఉంది. ఇప్పుడు నాటకం పూర్తయింది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. వారే పతిత పావనుడు. ఒక్క తండ్రి మాత్రమే ముక్తిదాత మరియు మార్గదర్శకునిగా అవ్వగలరు. ఇవి కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. మీరు తండ్రిని తెలుసుకున్నారు కావున సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను మరియు కాల వ్యవధిని కూడా తెలుసుకున్నారు. ఒక్కొక్క విషయం గురించి విచార సాగరమతనం చేసి మీకు మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. భక్తికి మరియు జ్ఞానానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఇది నాటకము. దీనిని అర్థం చేసుకోవాలి. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, వారు నాలెడ్జిఫుల్ మరియు వారి ద్వారా ఉన్నతోన్నతంగా అవుతాము. ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది. తండ్రి మనల్ని చదివిస్తారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎప్పుడైతే ఆత్మతమో ప్రధానంగా అవుతుందో అప్పుడు బుద్ధిహీనంగా అయిపోతుంది. వివేకవంతులు మరియు వివేకహీనులు ఉన్నారు కదా, మీ బుద్ధి ఎంత స్వచ్ఛంగా అవుతుంది, మళ్ళీ తర్వాత మాలిన్యంగా అయిపోతుంది. ఆ స్కూల్లో ఎవరైనా ఫెయిల్ అయితే మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ చదువుకునే విషయమే లేదు. పదవి తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడు చదువు ఉండదు. చదువు ఒకేసారి ఉంటుంది. తండ్రి కూడా ఒకేసారి వస్తారు. ఇది చదువు. ఇందులో సంశయం కానీ ప్రశ్న కానీ ఉత్పన్నం అవడానికి లేదు. ఇందులో శాస్త్రాల చర్చ చేయవలసిన అవసరం లేదు. ఒక్క టీచరే అందరికన్నా ఉన్నతమైన వారు కూర్చుని చదివిస్తారు. వారే సత్యమైన వారు. సత్యనారాయణని సత్యమైన కథను శిక్షణ రూపంలో వినిపిస్తారు. ఏ విధంగా తండ్రికి ఆది మధ్యాంతాల గురించి తెలుసో అలాగే పాత్రధారులైన మీరు కూడా డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం అనే సాక్షాత్కారము అని అంటారు. విశ్వంలో శాంతి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. విశ్వంలో మరియు బ్రహ్మాండంలో శాంతి ఎప్పుడు ఏర్పడుతుంది అన్నది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రహ్మాండంలో శాంతి ఉంటుంది. ఆ తర్వాత విశ్వంలో సుఖము మరియు శాంతి రెండూ ఉంటాయి. సైన్స్ ప్రచారం అంతా ఈ క్రిస్టియన్ల ద్వారా వెలువడుతుంది. అది కూడా సుఖము కొరకే. ఈ పాత ప్రపంచ వినాశనం జరగాల్సిందేనని మీకు తెలుసు. తండ్రి కూడా ఒకేసారి వస్తారు. మొట్టమొదట ఒకే రాజధాని ఉండేదని పిల్లలకు కూడా తెలుసు. ఇది మీరు ఎవరికి అర్థం చేయించినా వారు అంగీకరిస్తారు. క్రిస్టియన్లు సైన్స్లో కూడా చాలా చురుకుగా ఉన్నారు మరియు అందరూ వారి నుండి నేర్చుకున్నారు. అందరూ కొత్త ప్రపంచంలోకి అయితే వెళ్ళరు. ఎవరికైతే పాత్ర ఉండదో వారు శాంతిధామంలో ఉంటారు. అందుకే చిత్రాలలో కూడా చూపించడం జరిగింది. ఇకపోతే మిగిలిన చిత్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. మీ లెక్కాచారాలన్నింటినీ తీర్చుకొని సైలెన్స్ వరల్డ్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలి. స్మృతి బలం ద్వారా ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. జ్ఞానసాగరుని జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. విచార సాగరమతనం చేసి మీ నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. జీవన్ముక్తిలో శ్రేష్ఠ పదవిని పొందేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. తండ్రితో ఉంటూ వారి సమానంగా అయ్యి సర్వ ఆకర్షణల ప్రభావం నుండి ముక్తభవ. ఎప్పుడైతే తండ్రి స్మృతి ఉంటుందో అనగా తండ్రి తోడు ఉంటుందో అక్కడ దేహాభిమానం ఉత్పన్నం అవ్వలేదు. తండ్రితో కలిసి తండ్రికి దగ్గరగా ఉండేవారు ప్రపంచపు వికారి వైబ్రేషన్లు మరియు ఆకర్షణల ప్రభావం నుండి దూరమైపోతారు. మనసు మరియు బుద్ధి కంట్రోల్లో ఉన్నట్లయితే అశరీరిగా అవ్వడం సహజమైపోతుంది. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.